నమస్తే కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆల్రెడీ మనకు ఎఫెక్ట్ పడింది. ఈరోజు గగ్గోలు పెడుతున్నారు గ్యాస్ కోసం. గ్యాస్ తర్వాత ఫ్యూయల్కి ఎలాంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది? నిజంగా యుద్ధం ఎన్నాళ్ళు కొనసాగుతుంది? మోడీ ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు? ట్రంప్ ఏం తీసుకుంటాడు? మొత్తానికి వాళ్ళు ఏం తీసుకుంటారు? కానీ ప్రజలు మాత్రం అతలాకుతలం అయ్యే పరిస్థితులు మాత్రం చాలా దగ్గరగా ఉన్నాయనిపిస్తుంది. ఆల్రెడీ 20% హోటల్స్ కూడా మూతపడ్డవైన కనిపిస్తుంది. డొమెస్టిక్ పక్కన పెడితే కమర్షియల్ గ్యాస్ ఎక్కడ దొరుకుతా లేదు. ఏం చెప్తారు ఈ విషయం పైన? మనం ఎట్లా దీన్ని ఎదుర్కొనే అవకాశం ఉందంటారు? ఎదుర్కోలేమమ్మా. తెలివి తక్కువతనం ఆఫ్ నరేంద్ర మోడీ. మొహమాట లేకుండా చెప్తున్నా. ఇది మనం ఎప్పటికైనా గ్రహించకపోతే నాటి వీపీ సింగ్ ఎవరైనా రాజకీయాలు తెలిసిన వాడు ఎవడన్నా కాంగ్రెస్లో ముసలోళ్ళైనా ఇప్పుడు కాంగ్రెస్లో కన్నా బయట ఏజ్ పెరిగి ఉన్నోళ్ళైనా వీపీ సింగ్ అనే ఓ దుర్మార్గుడు రాజకీయాలు చేసి మన దేశాన్ని ఎలా భ్రష్టు పెట్టించాడు ఇంప్రూవ్డ్ వెర్షన్లో నరేంద్ర మోడీ కూడా అదే పని చేస్తున్నాడు. కేవలం మన తెలివి తక్కువతనం వల్ల టాలరెన్స్. ఎందుకంటే ఎవరికి స్ట్రెంథన్గా ప్రాంత పరిరక్షణ కోసం ఉన్న ప్రాంతీయ పార్టీలను ఎప్పుడైతే మనం కనుమరుగు చేసుకుంటామో ఈ దౌర్భాగ్యం తథ్యం. ఎస్మా ప్రయోగించాడు ఆయన ఇవాళ. ఈ పని ఎప్పుడు చేయాలా? ట్రంప్ అనే క్యాండిడేట్ గురించి ఎవరికో తెలియకపోతే చట్టపట్టలు వేసి తిరుగుతుంటారు కదా నరేంద్ర మోడీను అండ్ ట్రంప్ను. ట్రంప్ తెలివి తక్కువతనం తెలీదా? అహంకారంతోనూ మూర్ఖత్వంతోనూ యునానిమస్గా నేనే మొత్తాన్ని వరల్డ్ని కాంకర్ చేయాలన్న దృక్పథంతో చేస్తున్న దౌర్భాగ్యాన్ని హిట్లర్ ఇంప్రూవ్డ్ వెర్షన్. నీది ఇంప్రూవ్డ్ వెర్షన్ ఆఫ్ హిట్లరే డిప్లొమాటిక్ వెర్షన్ కింద ప్రవర్తిస్తున్న నరేంద్ర మోడీ. నాటి హిట్లర్కి నరేంద్ర మోడీకి ఏం తేడా లేదు. డిప్లొమాటిక్ వెర్షన్లో చూడు నటిస్తారు మహానటి సావిత్రిలాగా. ఆ నటనకి మేము మన దౌర్భాగ్యం ఇది. ఇప్పుడు నాకు ఒకటి తెలియక అడుగుతాను. హెచ్పిసిఎల్ బీపీసీఎల్ అటువన్నీ ఉన్నాయి కదా, ఇవే కదా ఆయిల్ కంపెనీలు. వీళ్ళేమి అటానమస్ బాడీలో రెస్పెక్ట్ టు గవర్నమెంట్. మీరు ఆ ప్రోడక్ట్ల మీద ట్యాక్స్లు వేసుకుని స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్లు వస్తున్నారు. అసలు వాడికి డిమాండ్ సప్లై మీద అవగాహన లేదా? మీరు నిన్న కాక మొన్న రేట్లు పెంచారు కదా గ్యాస్ సిలిండర్ల మీద, వాటి మీద. మనం ఎకనామిక్స్ చదువుకున్నాం కదమ్మా. డిమాండ్ సప్లై ఎప్పుడు ఉంటుంది? డిమాండ్ పెరిగినప్పుడే కదా సప్లైకి. డిమాండ్ సప్లై రెండు ఉన్నప్పుడే కదా రేటు పెరుగుతుంది. అసలు ఈ రెండింటిని ఫోర్కాస్ట్ చేయకుండా రేట్ ఎందుకు పెంచారు మీరు? అంటే అక్కడ లేదు కదా, అక్కడ కొనుక్కొచ్చుకోవాలి కదా. ఏం కొనుక్కు రాకుండా ఎన్నాళ్ళు దొనపోతలకి ఏమైనా పిండుతున్నారు? పాలు దొనపోతలకి పాలు పిండితే వస్తున్నా డీజిల్ పెట్రోల్ తమాషాలు పడుతున్నారా? జనాలు వెర్రివేదాలు అనుకుంటున్నారా? కానీ నాకు తెలియకొడతాను. ఈ బ్యారల్ క్రూడ్ ఆయిల్ కొనేది హెచ్పిసిఎల్ బీపీసీఎల్ లాంటి సంస్థలు, అటానమస్ బాడీలు. వాళ్ళు బై ప్రొడక్ట్స్ కింద తయారు చేసిన పెట్రోల్, డీజిల్, ఏరోప్లేన్ ఆయిల్, గ్రీజు, మ్యాంగనీసు, చెత్త చెదారం, గ్యాస్లు ఇట్లన్నిటి మీద మీరు ట్యాక్స్ వేసి మా జీవితాలతో ఆడుకుంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పటిముప్పుడుగా ప్రాఫిట్ అది సంపాదిస్తున్నాడు. ఎస్మా ప్రయోగించారు. జస్ట్ లైక్ ఇండిగో ఎయిర్లైన్స్ వాడికి రామ్మోహన్ నాయుడిని చిన్నపిల్లలని చేసినట్టే మీరు కూడా వాళ్ళు ఎస్మా ప్రయోగించారు వాళ్ళ మీద. ఎవరికి ఉపయోగం దానివల్ల? మీ తెలుగు తక్కువతనాన్ని జడ్డి వాళ్ళు అయితే నమ్ముతారు. ఎవడన్నా మీ కూటమిలో ఏడుస్తున్న బుర్ర తక్కువ బ్యాచ్ ఉన్నారు. మేమైతే నమ్మవలసిన అవసరం లేదు. 20% ఇవాళ హోటల్ ఇండస్ట్రీ ఇదైంది. అరే హోటల్ అంటే ఏదో అన్నం పెడతారు కాదు, దాని మీద బతుకుతున్న వాళ్ళు ఎంత పరిస్థితి కదా. ఉపాధి ఎక్కడి నుంచి కల్పిస్తావు? వాడికి భరోసా ఏ విధంగా ఇస్తావు? కరోనాలో గాలికి వదిలినట్టు మమ్మల్ని కూడా ఇప్పుడు గాలికి వదిలేస్తావా? నాకు ఇంట్లో ఏదో భార్య పిల్లలు అమ్మ నాన్న ఉన్నారు, నేను ఏదో పప్పు అన్నం తింటాను, బతికి బట్ట కడతాను, అదే సిలిండర్ స్టాక్ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ట్రంప్ గారు బుర్ర తక్కువతనానికి 4 నెలల్లో 5 నెలల్లో ఇంకో యుద్ధం సాగతీశాడు అనుకో, నీ దగ్గర ఆల్టర్నేటివ్ మెకానిజం ఏది? అసలు నువ్వు మధ్యలో అమెరికా సంకనాకవలసిన అవసరం ఎందుకు వచ్చింది? రష్యా దగ్గర నుంచి మనకి క్రూడ్ ఆయిల్ పెట్రోల్ దొరుకుతుంటేనా ఎవడు అడగడా? చచ్చారు అందరూ, దేశంలో ఉన్న వాళ్ళు అందరూ. ఏది ఎవరికి భయం పడిసేస్తున్నారు మీరు? ఎన్నాళ్ళు భయం పడిసేస్తారు? ఇటు తెలుగు తక్కువ నిర్ణయాలకి. ఈ ఉపాధి కల్పించిన హోటల్ ఇండస్ట్రీలో వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు ప్రజలు. ఓ చిన్న చిత్తక టీ పెట్టుకుని బతుకుతుంటాడు ఒకడు. ఆడ పరిస్థితి సిలిండర్ లేకపోతే కమర్షియల్ సిలిండర్. అసలు నువ్వు రేట్ ఎందుకు పెంచావు? నిన్న మొన్న సప్లై చేయలేనోడివి ఏ ప్రాతిపదిక మీరు రేటు పెంచావు? నువ్వు డిమాండ్ నువ్వే క్రియేట్ చేస్తావు. ఆర్టిఫిషియల్ డిమాండ్, ఆర్టిఫిషియల్ సప్లై సర్ప్లస్ నువ్వే క్రియేట్ చేస్తావు. అయినా కూడా సప్లై చేసే కెపాసిటీ లేదు కదా, పెంచితే పెంచావు. ఎస్మా ఎవరిని ఉద్ధరించడానికి వాళ్ళు ప్రయోగించో? ఇండిగో ఎయిర్లైన్స్కి రామ్మోహన్ నాయుడిని బలేసినట్టు ఈసారి ఎవరిని బలేస్తున్నావు చెప్పు? పెట్రోలియం శాఖ మంత్రిని బలేస్తావా? దేనికి పప్పటి షో మాకు? ఇప్పుడే ఈ పరిస్థితి ఉందంటే మరి రానున్న రోజుల పరిస్థితి ఏంది? అది ఎప్పుడు ఆగుతుందో తెలియదు. ఏం ఆగదమ్మా? ఇగో మీద జరుగుతున్న యుద్ధం లాగా తగ్గుతుందా? వాళ్ళు ఎంత తగ్గుతారు? ఆ కుమేర్ నుంచి చంపేస్తే కొడుకు వచ్చాడు, ఆడు ప్రభాస్లా కూర్చున్నాడు, ఏడు చేస్తాడు. ఇక్కడి నుంచి నా లెక్క వేరంటుండు. అసలు ఆయిల్ కంట్రీస్ దగ్గర మనం బతుకుతున్నాం అందరం. వాడికి అధికారాన్ని వాడు కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తాడు. జడ్డుమాలో కొల్ల మీరు ఎలా చేస్తున్నారు నాకు అర్థం కాదు. ఆ జలసంధిని మూసేశారు. ఎవరి దగ్గర యానిమేషన్లు పెట్టుకుని ఎవరిని ఉద్ధరిస్తున్నారు మీరు నాకు అర్థం కాదు. 2 టెంకు జల్ల కొట్టలేదు ట్రంప్ గారిని పిలిచి ఎవరనమని. ఈ మొగానికి మళ్ళీ శాంతి బహుమతి అడిగాడు అందరికీ. ఇటు ఇలా యుద్ధాలు చేసి వస్తున్నందుకు శాంతి బహుమతులా? నీ దగ్గర యానిమేషన్ ఉంటుంది, నీ బతుకే యానిమేషను. అది ప్రతిరోజు ప్రయోగించడానికి ఏ దేశాలను పణంగా పెడతావు? వీడు చెప్పినట్టు అక్కడ ప్రధానమంత్రి అవ్వాలంటే, వీడు చెప్పినట్టు రాష్ట్రపతి అవ్వాలంటే, వీడు చెప్పినట్టు అడుగులకు మడుగులు ఎత్తుకుని ఉండాలి. అక్కడ స్వతంత్ర ప్రతిపత్తి ఉండదా?
మన దేశం మనకేం బుద్ధి జ్ఞానం లేదు, మనకు లేదా? స్వతంత్ర పోరాటం చేసి మన స్వతంత్ర ప్రతిపత్తి కోసం కదా డెమోక్రటిక్ నేషన్ నెలకొల్పుకున్నాం. పక్క దేశంకి వస్తే నీకేం ఒలిపోయి కాలాలి ఒక్కొక్కడికినా? నోరులెందుకు పడిపోయి ఒక్కొక్కడికి? అవన్నీ నాకు అనవసరం. దేశంలో ఉన్న హోటల్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రజల్ని ఎలా కాపాడబోతున్నారు? చేతకాని ససౌతానాన్ని మళ్ళీ ప్రదర్శిస్తే జడ్డి వేదవల్లో కూర్చున్న ప్రాంతీయ పార్టీలు మిగిలిన పార్టీలు ఏం చూస్తున్నారు మీరు? ఫ్యూయల్ సంగతి, ఫ్యూల్ నెక్స్ట్ ఈ మొదట గ్యాస్ దరిద్రం వచ్చిందంటే ఫ్యూయల్ దరిద్రం. ఫ్యూయల్ దరిద్రం ఎన్ని లింక్ అయినాయి వీటికి? ఎన్ని లింక్ కాదు, వేల జీవితాలు ఉన్నాయి. వేలంటే మొత్తం అందరూ దాని మీద బతుకుతున్నారు కదా. తిండి అంటే సరే ఎట్లా కొట్ల కొంపల్లో కోల్ ఇండస్ట్రీ ఉంది, లారీలు అన్ని దేంతో నడుస్తున్నాయి? డీజిల్ పెట్రోల్ కదా. అవును, అది ఆగిపోతే థర్మల్ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎలక్ట్రికల్ బస్సులు ప్లగ్ పెట్టుకుని తిరుగుతారు ఊరంతా. లేదా అనంతపురం వెళ్ళి విండ్ మిల్లులు దగ్గర కరెంట్ ఇవ్వడం బస్సులు లారీలు టోయింగ్ చేసుకుని వెళ్ళి తీసుకొస్తారా? కాదు, నాకు అర్థం కాదు. స్టేట్లో గవర్నమెంట్ లేడ్సే కదా, హెచ్పిసిఎల్ వీళ్ళు ఎలక్ట్లే స్టాక్లు మెయింటైన్ చేయమని చెప్పలేదా? ఎవడని చెప్పాడా? చెరువులు కొంటలు మీకు ముఖ్యమయ్యాయి. అంచనా వేయలేకపోతున్నారా? అంచనా ఎవరు తెరలేదు. అక్కడ ప్రధానమంత్రి తెరలేదు, స్టేట్లో ఉన్న ముఖ్యమంత్రులు తెరలేవు. ఇలా ప్రజలు ఇబ్బంది పడాలా? చావనే ప్రజలు ఈ జడ్డిమాలోకలకి తెలియాలి. కరోనా ఉన్నప్పుడు ఎలా సత్యమో తెలిసి కూడా నరేంద్ర మోడీకి జై అని టప్పలు కొట్టారు కదా ఒక్కొక్కడు. చావండి. రేపు ఆత్మహత్యలు చేసుకొని చచ్చే పరిస్థితి ఇప్పుడు వస్తుంది. హెల్త్లు బాగాలేక చేస్తే ఇప్పుడు దీంతో పరిస్థితి, ఇప్పుడు తిండి లేక. అక్కడ ఆరోగ్యం ఎంట పెడితే చచ్చారు, ఇప్పుడు తిండి లేక చస్తారు. నీకు ఎప్పుడైనా వాడు గుర్తుంచుకో, అలా లీడర్ సినిమాలో గొలపూడి వాడు బాగా చెప్పాడు. అది లాక్కునేది అక్కడికి తెలియదట, అలా లాక్కునే పరిస్థితి వచ్చింది వాళ్ళ. కానీ అందరు భయపడుతున్నారు. ఏమి దానికి ఒక మెసేజ్ కూడా పాస్, మేము ఉన్నాము, భయకట్టుకుని రోజు ఆజాద్ ఏదేంటిది ప్రతిసారి నరేంద్ర మోడీ ప్రవచనాలు చెప్తారు కదా, చాగంటి కోటేశ్వరలాగా. ఆల్ ఇండియా రేడియో దాన్ని ఏమంటారు? మన్ కీ బాత్. మొన్న ఏమైంది? ఏం మాట్లాడలేకపోతున్నామే? ఇప్పుడు ఆందోళన పడుతున్న నేపథ్యంలో మరి మీరు నిర్భయంగా ఉండండి, నేను ఏదో రకంగా తీసుకొస్తాను లేకుండా పప్పను తిని పిత్తులు పెట్టాలి, అంతకని ఇంకేం చేస్తాడు? ఆ పప్పనం కూడా రేపు గతి ఉండదు కదా. అదే అక్కడి నుంచి ఇంకేం పిత్తని అంటాడు. ఏమైనా అర్థం ఉందా వాడికైనా? ఏం లేదు, ఏమీ లేదు. ఆ జయశంకర్ గారిని నిలబెట్టి నేను కథలు చెప్తున్నాడు, తెల్లారి ఎత్తిపోతల పథకం అందరికీ. ఈయన డొమెస్టిక్ ఇబ్బంది లేదంటారు. డొమెస్టిక్ ఇప్పుడు 10 రోజుల నుంచి బుక్ చేసుకునే వాళ్ళకు సిలిండర్ దిక్కులేదు. డొమెస్టిక్ పర్లేదమ్మా, మా ఆవిడ మీ ఆయన ఎవరో కింద పడతారు, అది వేరు. బయట బతుకుతున్న వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే ఆయన కమర్షియల్ లేదు కానీ డొమెస్టిక్ ఇబ్బంది లేదని చెప్తున్నా కూడా ఆ డొమెస్టిక్ కూడా గతి లేదు కదా అంటున్నాను. ఇది లేదు అది లేదు కదా, రెండూ లేవమ్మా. ఇప్పుడు నీకు గ్యాస్ చిన్న చిన్న కంపెనీలు మూతపడ్డాయా? ఖచ్చితంగా పడతాయి. హోటల్స్ మూతపడుతున్నాయి. ఇండస్ట్రీ ఫస్ట్ ఆల్రెడీ ఇక్కడ ముంబై లాంటి ప్లేసెస్ లో 20% ఇవ్వాలి హోటల్ షట్ డౌన్. బెంగళూరు ఇంకేం చేయలేక చేతులు ఎత్తేసారు. సరే బలిసినోడు అంటే బతుకుతాడేమో, కానీ దాని మీద ఉన్నాడు. బలిసినోడైనా 5 స్టార్ హోటల్కి వెళ్ళాలి, ఆడి దగ్గర గ్యాస్ లేకపోతే ఏడు పెట్టి చేస్తాడు. సరే కానీ కార్మికులు ఏమైపోతారు? డైలీ వారి కూలీలు ఏమవుతారు? ఇలా వాళ్ళకి తిండి ఎట్లా? ఏమీ లేదు. కరోనాలో వదిలేసాడు కదా గాలికి, అలాగే గంటలు కొడతాడు. ఇప్పుడు రేపటి నుంచి గంటలు కొట్టండి, కంచాలు కొట్టండి, వ్యవసాయాలు చేసుకోండి అని చెప్తాడు. జడ్డి మీద వాళ్ళ కంచాలు కొడతారు. ఈ వెనకాత తపేలాగాలు ఉన్నంతకాలం ఎవ్వరూ పోపడం. మనం మరి రాష్ట్రాలు ఏమి సేఫ్ సైడ్ తీసుకొస్తాయి? అరే ఇప్పుడు ఆవు గట్టును మేస్తే దూడలు సేలు మేస్తుందా? ఇప్పుడు ఈ స్టేట్ ముఖ్యమంత్రి హెచ్పిసిఎల్ బీపీసీఎల్ చుట్టుపక్కలన్నీ ఉన్నాయి కదా, అలర్ట్ చేసి ఏమైనా స్టాకులు మెయింటైన్ చేయమని చెప్పాడు ఎవరికైనా? ఆ మీటింగ్ చూసావా? నువ్వు సీనియర్ జర్నలిస్ట్వే కదా, చూసావా? ఇక్కడ కోకటపల్లి చెరువు ఇంపార్టెంట్ కదా హైదరాబాద్. అందుకే రెస్పాన్సిబిలిటీ ఉండదు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇది దేశంలో ఏ ముఖ్యమంత్రి అలర్ట్ ఇచ్చింది నేను ఎక్కడ చూడలేదు. అంటే నాకు సంబంధం లేదు, మోడీ చూసుకుంటాడు, మా బడేబాయి చూసుకుంటాడు అంతే. బడేబాయి మాత్రం చేతులు ఎత్తేసి కూర్చో. బడేబాయికి ఓన్లీ అధికారమే కావాలి. నా ప్రభుత్వం ఇక్కడ ఉందా లేదంటే ముష్టి వల్ల ఆ ప్రభుత్వాలు పెట్టుకొని చేస్తున్నారు అందరూ. చావండి అలాగే, అంతకనే ఏం లేదు దీనికి. యుద్ధము అంటే ఒక ఇప్పుడు ఈ మధ్యలో అంచనా ఇప్పుడు ఈ గ్యాస్ ఉభయ గోదావరి జిల్లా నుంచి గ్యాస్ ఎత్తుకెళ్ళిపోతున్నా అమ్మాయిగడ్డి మళ్ళీ రాత్రి తోపు తురుముకానే అయిపోయి ప్రపంచ కుబేరుడు అయిపోతారు. చూసుకో తెల్లారిసరికల్లా ఇది దీని ప్రతిభా పాఠవాలు. మన గ్యాస్ తీసుకెళ్ళి ఎవరికో పెడతాడు అక్కడ. అంటే యుద్ధం ఏమన్నా ఒక అంచనా? ఏమీ అంచనా ఉండదు. రష్యాలాగా ఎవడైనా కోపం అయితే 20 ఏళ్ళు సామర్థ్యం ఉంది. ఆయిల్ దేశాలు వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ ఎబిలిటీస్ ఉన్నాయి, వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. కొట్టి వాళ్ళని నాశనం చేద్దామని చూస్తున్నారు. చేసుకోమను. ఈ ట్రంప్ గారు తెలివి తక్కువతనానికి జడ్డి వేదాల్లో భజనలు చేసుకుంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ తగ్గకపోతే ఇది తగ్గేది ఉండదు, తగ్గదు. వాడు అహంకారానికి ఇది సమాధానం. మనం సవాల్ అంతే. మనకి తెలివి తక్కువతనానికి వీపీ సింగ్ ఇంప్రూవ్డ్ వెర్షన్ నరేంద్ర మోడీ అని ప్రజలు గ్రహించినంతకాలం అప్పుడు కాపాడడానికి పివి నరసింహరావు గారు, మహానుభావుడు మన్మోహన్ సింగ్ గారు వచ్చారు. ఇప్పుడు వాడు కాపాడతాడు. ఇప్పుడు సవ్వాల్సిందే జడ్డి వేదవాళ్ళు, అంతకని ఇంకేం లేదు. ఒకసారి రాజకీయానికి వస్తే ఏంటి అసలు నితీష్ కుమార్ రాజీనామా ఏంటి? అందరూ ఆశ్చర్యపోయినారు. ఏంది ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజీనామా ఏంటి? దీని వెనక ఏంటి అసలు కథ కమామిష్?
ఆ ముఖ్యమంత్రి నీకు రెండు రాజ్యసభ స్లోగన్లు పోవడం ఏంది? అదే రెండు స్లోగన్లు జాగ్రత్తగా విను. నెంబర్ 1 కాంగ్రెస్ హటావో దేశ్ బచావో. నెక్స్ట్ ఇటు తెల్లారి సరికల్ నరేంద్ర మోడీ బాణాలు అట్టుకుని రాముడు, రామ మందిరం, ఈ కథలు విన్నావా రెండును? విన్నావా వినలేదా? మొదట కాంగ్రెస్ హటావో దేశ్ బచావోకి ఆమ్ ఆద్మీ పార్టీ కన్నా ముందు అన్నా హజారేని సీన్లోకి తీసుకొచ్చారు 2014లో. ఆ కాంగ్రెస్ బుర్ర తక్కువ ముసలోళ్ళకి వాడికి బుద్ధి జ్ఞానం లేని ససవ బ్యాచ్ కాబట్టి వాళ్ళ తెలివి తక్కువతనానికి నిదర్శనం ఏంటంటే నెంబర్ 1 కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో పాండిచేరి కైవసం చేసుకునేది జ్ఞాపకం ఉందా? అక్కడ అన్నా హజారే ప్రోడక్ట్లు 3 ఓడు కిరణ్ బేడి ఆడు తీసుకెళ్ళి గవర్నర్ చేయగానే కాంగ్రెస్కి నన్న గుండు గీసి కూర్చోబెట్టారు అక్కడ జ్ఞాపకం ఉందా? రెండోది ఈ కేజ్రీవాల్ని మఫ్లర్ వేసి లూజ్ షర్ట్ వేసి జస్టిస్ చౌదరి ఈయన మించిన లేడు అసలు ఏమనుకుంటారు వీడు రాజకీయాలకి నీతికి నిజాయితీకి అని చెప్పి గాబరా పడుతున్నావు ఎందుకు? సరే ఉండు గాబరా పడిపోకండి ఆ తపేల ఛానల్ జర్నలిస్ట్ లాగా. ప్రజలు తీరి కాంగ్రెస్ జడ్డిమాలోకి వెళ్తానక చూడాలి. కాంగ్రెస్కి కోవర్ట్ ఎవరు ఉన్నాడంటే కేజ్రీవాల్. గొర్రె కషాయవాడిని నమ్ముతుంది అనడానికి కేజ్రీవాల్. నువ్వు షీలా దీక్షిత్ అమ్మ తెలుసు కదా, మొత్తం 3 ఏళ్ల పాటు 3 టర్మ్స్ కాంకరెంట్గా గెలుచుకుని వస్తున్న కాంగ్రెస్కి ఎలా గుండు గీసేయాలన్న దగ్గర మనవాడిని మఫ్లర్ లూజ్ షర్ట్ వేసి దించారు. ఆ సురేష్ కల్మాడి గడి దరిద్రాన్ని కాంగ్రెస్ని ఎత్తిపెట్టి ఢిల్లీ కనుచూపు మేర లేకుండా కొట్టారు చూసుకోవాలంటే. అప్పుడు ఎవడు ఈ కేజ్రీవాల్ ఉపయోగపడ్డాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇంతో అంతో పంజాబ్ ఒకసారి కాంగ్రెస్ కెప్టెన్ అమరేందర్ సింగ్ నెక్స్ట్ అనుకుంట దగ్గర లటక్కని సిద్ధుగడికిను అమరేందర్ సింగ్కి జుట్లు పెంచే తిట్టారు. పచ్చేయగానే 2 పిల్లులు కొట్టుకుంటే కో తెచ్చుకొని బ్రెడ్ బయటికి వెళ్ళిపోయినట్టు లటక్కని ఈ బఫూన్ కామెడీ చేసి అయినా సరే ముఖ్యమంత్రి అయిపోయాడు అక్కడ కేజ్రీవాల్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ. మూడోది ఎంతో అంత గుజరాత్లో సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉండేది. ఎప్పటికైనా కాంగ్రెస్ అంటే మంటెక్కిపోయి ఇంకా బీజేపీ మీద నాలా పళ్ళు కొరికితే సిగ్గుపడైనా నెక్స్ట్ ఎవడన్నా కాంగ్రెస్ కోటేస్తారు అనుకుందేరా లటక్కన మనవని సీన్లోకి తీసుకొచ్చారు. తీసుకురాగానే కాంగ్రెస్ అక్కడ తుడిచిపెట్టిపోయింది. సెకండ్ ప్లేస్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది అక్కడ గుజరాత్లో. దీనికన్నా ముందు కాంగ్రెస్ బుర్ర తక్కువ బ్యాచ్కి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే 30 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ 30 ఏళ్ళు పరిపాలించిన కమ్యూనిస్టులు వెస్ట్ బెంగాల్లో లేరు. ఆడ ఒక్క ఎంపీ కూడా వెళ్ళడు అక్కడ. సెకండ్ ప్లేస్లో బీజేపీ కూడా చచ్చిపోయాడు. అంటే రేపు పొద్దున మమతా బెనర్జీ మీద ఇసుకెత్తిపోయి 4 టర్మ్స్ భరించారు కదా, అందుకనే బీజేపీ గెలిచేసిందని మనం జడ్డి వేదాల్లో నమ్మాలి. దీనికన్నా ఇంకో కోర్టు ఆపరేషన్ చేయాలి. గ్యాలెట్ గారి ముసలోని గెలిపించారు. సచిన్ పైలట్ ఒక యంగ్ అండ్ డైనమిక్ మంచి రాజకీయం చేస్తాడు దగ్గర ఆయన భూస్థాపితం చేసి ఆ బొడ్డోని ఈ ముసలోని తీసుకొచ్చారు. కంచాలు నరేంద్ర మోడీతో కలిబడిపోయి డోకులు వెళ్తున్నాడు. తిని సిఎస్ ఉంటాడు, డీజీపీలు ఉంటాడు, అన్నీ ఉన్నా సరే ఒక్క పార్లమెంట్కి వెళ్ళలేదు కాంగ్రెస్. ఇది వాళ్ళ రణనీతి. ఏది అశ్వమేధ మాట ఎంత దూరమైనా వెళ్తారు. ఇక నితీష్ కుమార్ మన ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఈసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. చూద్దాం వీళ్ళిద్దరు ఎలాంటి మెజారిటీలతో గెలిచారమ్మా ఎవరికైనా అర్థమవుతుందా? వాళ్ళేం 10 సార్లు గెలుకుని ఇదేంటి ఎంతలా గెలిచాం. ఎలక్షన్స్ ముందు అందరూ తేజస్వి యాదవ్ ఆర్జేడీ గెలుస్తారు, చాలా ఛాన్స్ ఉన్నాయి నితీష్ కుమార్ మీద. అలాంటి టడక్కన వాళ్ళే ఎన్ని 200 పైసలకి స్థానాలు వాడికి అర్థమే కాలే. ఇక్కడ కూడా అంతే కూటమి. ఇక్కడ నీకు జాగ్రత్తగా గమనిస్తే గుజరాత్ మంట ఎక్కిపోగానే ఏది సెకండ్ ప్లేస్కి మనోడు రాగానే ఇదేంటి వీడు మన పద్ధతిలో వచ్చేస్తుంటే కేజ్రీవాల్. అరే నాన్న నువ్వు ఇలా లాభం లేదు మనం జైల్లో ఆట ఆడుకోవాలన్నారు. జైల్లో ఆట ఆడుకోవడం దానికి నీకు అర్థమవుతుందో లేదో బీజేపీ వాడి స్ట్రాటజీ ఆడపిల్లల రాజకీయం. నువ్వు జాగ్రత్తగా వినేది ఎలా ఉంటుంది తెలుసా? ఇక్కడ సదరన్ స్టేట్స్లో వాడికి పవర్ లేదు, ఆయన గెలిపించరు. సో ఇక్కడ ఎక్కడి నుంచి కళ్ళెడ్డం మొదలెట్టాడు ఈ కేజ్రీవాల్కి టాస్క్ ఏంటి? జైల్లో ఆట. మనీ సిసోడియన్ లాబ్ పెట్టారు ముసలోడికి. మసాజులు గిసాజులు చర్చ ఎక్కడ లేదు. కుషామత్ రాజకీయాలు అంటే ఆలోడు కాబట్టి లోపల మసాజులు గిసాజులు ఈ కాంగ్రెస్ ఎర్రిమాలోకలకి ఎవరికి అర్థం కాలే. నువ్వు జాగ్రత్తగా గమనించు. నితీష్ కుమార్ ఒకసారి కేజ్రీవాల్తో కూర్చొని చచ్చ ఈ కోర్టు గారితో నాకేటని లేచిపోయాడు లేదో మీటింగ్లో జ్ఞాపకం ఉందా నీకు? ఆలోల్ని ఎలా నమ్ముతారో నమ్మరో తెలుసుకోండి ప్రజలు. నువ్వు జాగ్రత్తగా గమనించు. ఇక్కడ ఈ జైలు ఆట ఆడే కార్యక్రమంలో ఇక్కడ ఎన్డీఏ కూటమి ఇప్పుడు మార్కెట్లో చర్చ జరుగుతుంది. తపేలా ఛానల్ పెట్టారు. ఉప ప్రధాని చంద్రబాబు నాయుడు నువ్వు జాగ్రత్తగా గమనించు. లేకపోతే ప్రధానమంత్రి అవడం ఎలాగో లేదా ఉపరాష్ట్రపతి ఉండు ఈ చర్చలు లేపారు ఇక్కడ. ఎందుకు అని అడగాలి. అదే ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు ఒక వెసులుబాటు ఇచ్చారంటే ఒక దెబ్బకి 2 పెట్టలు. సరే ఇక్కడ పేరుకి కాంగ్రెస్ గెలిచినా ఇది మనం బరంపరం రాజకీయం సార్. 2 స్టేట్లు మీ చేతులు ఎట్టినట్టే. నువ్వు గమనిస్తున్నావా? ఇక్కడ ఆడపిల్లల రాజకీయం అని చెప్పాను. నువ్వు జాగ్రత్తగా వింటే నీకు అర్థమవుతుంది. వెన్ యూ కెనాట్ ఫైర్ ఎ గన్ యూ యూజ్ సంబడీ షోల్డర్.
ఇక్కడ రాష్ట్రపతికి చంద్రబాబు నాయుడుకి అవకాశం లేదు, అది కూడా చెప్పాలి ప్రజలకి. ఇది ఇందులోనే కలిపి చెప్పేస్తే ఎలా 242 గెలిచారు బీజేపీ వాళ్ళు ఎన్డీఏ కూటమని. దానికన్నా ముందు కాంగ్రెస్ వాళ్ళు 10-15 తక్కువ. కానీ రాష్ట్రపతి డెసిషన్ ఏంటుంది, టక్కన బీజేపీ. అంటే నమ్మిన బంటు కావాలి లోపల రాష్ట్రపతి పదవులకు కానీ ఉపరాష్ట్రపతికి కానీ. ఈ చర్చని పక్క తీస్తే కాసేపు ఈ ఆడపిల్లల రాజకీయం అన్నాను చూడు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్ని పిలిచారు వాళ్ళు, మీరు ఎన్డీఏ కూటమిలోకి రావాలి, ఈసారి మనం ముక్కుతో మూలుగుతో గెలిచే పరిస్థితి ఉంది కానీ మేమైతే గెలవలేము. అప్పుడు ఏం చెప్పారు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి, మేము బయట నుంచే రాజకీయం చేస్తాం సార్ అన్న దగ్గర జరిగిన మడత ఏమైంది, ఆడపిల్లల రాజకీయం. ఇక్కడ కవితమ్మకి దుకాణం పడింది, జైలుకి వెళ్ళిపోయింది. సో ఎంత తండ్రికైనా సరే ఆడపిల్ల లేకపోతే కుదేలే కదా. ఆ అవమాన భారంతో అవకాశం కనీసం ఛాన్సే లేని బీజేపీ ఇక్కడ ఎందుకు గెలిచింది నువ్వు గమనించు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మేము లోపలికి రాను సార్ బయట నుంచి అన్న పాపానికి షర్మిల దాకా వెళ్ళకన్నా ముందు ఆడపిల్లల మీద పడ్డారు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ నువ్వు గమనించావా, ఎలక్షన్ ముందు అంతా బీజేపీ సన్నిధానంలోకి పవన్ కళ్యాణ్ వచ్చేదాకా, తెలుగుదేశం తీసుకొచ్చేదాకా పవన్ కళ్యాణ్ మీద 3 పిల్లల దాడి నువ్వు గమనించావా. నెక్స్ట్ నువ్వు జాగ్రత్తగా గమనిస్తే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి మీద చర్చ అయిందో లేదో కూడా దేవుడికి తెలియదు ఆడపిల్లల రాజకీయం. తర్వాత ఎలక్షన్ ముందంతా తల్లికి చెల్లికి అన్యాయం చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద ఇంట్లో కుటుంబం ఆడపిల్లల మీద రాజకీయం. నువ్వు ఇప్పుడు జాగ్రత్తగా నీకు అర్థమయ్యే భాషలో పాత కదా ఆ గతం గత అని బాబా సినిమా నువ్వు నాకు చెప్పొచ్చు. కానీ ఇప్పుడు టీవీకే పార్టీ ఆడవాడు మన విజయ్ కొత్తకొస్తావో రావా అనగానే లటక్కనాలు పిల్లల్ని పేరాచుట్టేసి దింపి ఆవిడతో రాజకీయం మొదలెట్టారు. ఈ ఆడపిల్లల సెకండ్ రాజకీయం చూసావు బీజేపీ వాడిది. ఆడ బీజేపీ వాడు ఎలాగైనా తమిళనాడులో చొచ్చుకుపోవాలి. ముందు ఆ లుంగివాడు మనకి ప్రాణాలు తెగించి అక్కడ జయలలిత చచ్చిపోయినప్పుడు చేసిన దిక్కుమాల రాజకీయం పక్కపోవని తోసేశారు. ఇక్కడ గుండాలు కట్టుకుని మాలాగా నువ్వు ఇక్కడ మా కాళ్ళ మధ్యలో తిరిగినా మేము మిమ్మల్ని నమ్మమని చెప్పేశారు అప్పుడే. ఇప్పుడు ఎలాగైనా చొచ్చుకుపోవాలి లోపలికి. ఆ ప్రయత్నంలో ఇక్కడ ప్రాంతీయ పార్టీలకు ఎప్పుడైతే ఉపద్రవం ఉందో బల్లి పురుగులు తినట్టు తినేస్తున్నాడని తెలిసినప్పుడు కేసీఆర్ ఫస్ట్ స్ట్రాటజీ జాతీయ పార్టీ కింద బీఆర్ఎస్ కింద చూపించాడు. ఫస్ట్ ఈ స్ట్రాటజీ వెనకాతల బీఆర్ఎస్కి ఇంత పెద్ద పునాదులు ఉన్నాయి. ఈ అపరమేధ ఇంట్లో కూర్చోడానికి చాలామంది ఇచ్చేస్తున్నారు. ఈసారి బీజేపీ వాడికి మడతడుతుంది, మామూలుగా పడదు. ఈ సదరన్ స్టేట్స్ తమిళనాడు ఎలక్షను, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ కనుక బీహార్ తరహా ఆంధ్రప్రదేశ్ తరహా కనుక వీళ్ళు చేస్తే తర్వాత వాడు ఏం చేయలేము. కానీ ఈజియెస్ట్గా నితీష్ ఎట్లా ఒప్పుకున్నాడు అవును చెప్తాను. నీకు పదవి కావాలా, అహంకారం కావాలా, లేకపోతే ఏం కావాలా అన్న దగ్గర ఒకడికి ఇక్కడ మన తెలంగాణ దేశంలో వాడికి 17A కేసు ఉంది. కాన్స్టిట్యూట్ అయిందనుకో బెంచ్ అబ్బదబ్బ జబ్బ, పెన్ డ్రైవ్ ఒకటి ఉంది, అదొక బాధ ఉంది. ఇక్కడ నితీష్ కుమార్ కూడా మర్డర్ కేసులను నెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి. ఈసారి ముఖ్యమంత్రి పొజిషన్ నుంచి రాజ్యసభకి వెళ్ళి కేంద్ర క్యాబినెట్ ఇంటికి వెళ్ళిపోవడమే. శివరాజ్ సింగ్ చౌహాన్కి ఆల్రెడీ డ్రెస్ రిహార్సల్ ఇచ్చి తీసుకెళ్లి క్యాబినెట్లో కూర్చోబెట్టారు. ఇక్కడ తుఫాన్లు వచ్చి ఎంతమంది చచ్చిపోయినా వచ్చి టూరిస్ట్ యాత్రికులు తిరుగుతారు చూడు, అలా తిరుగుతున్నాడు తెలంగాణ ఆంధ్ర. ఒప్పుకున్నట్టేనా నితీష్? ఎవరి కోసం ఒప్పుకోడు, వాళ్ళ చేతి రేట్ లేదు. ఈసారి మీరు గవర్నమెంట్ కావాలి అంటే ఇలా ఇలా కూర్చుని పేర్లు పడి ఉండాలి మా దగ్గర. సరే ఓకే, అలా వద్దనుకున్నాడు మగాడు కేసీఆర్, మగాడు జగన్మోహన్ రెడ్డి. దేనికైనా తెగసారిపోతాం దగ్గర అక్కడ కూటమి, ఇక్కడ ఇప్పుడు నితీష్ ని సైలెంట్ గా పంపించారు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడికి మరతడిపోద్ది. బీజేపీలో విలీనం అవ్వాల్సిందే తెలుగుదేశం, ఇంకో ఛాన్స్ లేదు. అందుకైనా ఉప ప్రధాని అనే కాడికి తీసుకొచ్చారు. ఉప ప్రధాని అంటే అలా మా దేవిలకి ప్రమాణ స్వీకారం రోజు ఉప ప్రధాని అనగానే పక్కబా గవర్నర్ రాష్ట్రపతి గసిరి అలాంటి వేటు ఉండో అలా ప్రమాణంగా పద్మశ్రీ పెట్టుకున్నాడు, మీరు పెట్టుకుని ఇక్కడికి వస్తే కుదరదు, క్యాబినెట్ మంత్రిగా చేసి అవతల బో అన్నారు. ఇప్పుడు ఉప ప్రధాని అవుతాడా? ఎలా అవుతాడు? ఇప్పుడు బీజేపీలో నెంబర్ 1 వాడు నరేంద్ర మోడీ కదా, నెంబర్ 2 అమిత్ షా కదా. ఈ నెంబర్ 2 అమిత్ షా పోస్ట్ తీసుకెళ్ళి చంద్రబాబుకి ఇచ్చేస్తారా? గోదావరిలో వాళ్ళ గడ్డి వాళ్ళకి పెట్టాడు అక్కడ. ఇప్పుడు ఈయన ఒప్పుకుంటాడు ఒకవేళ ఉప ప్రధాని అవకాశం వస్తే చంద్రబాబు నాయుడు? అలాంటి ఆప్షన్స్ లేవు వీళ్ళ దగ్గర నుంచి, ఎక్స్పైరీ ప్రోడక్ట్లు ఇవన్నీ. డైరెక్ట్ ఒప్పుకోవాల్సిందేనా? ఇంకొక మార్గం లేదు. ఇప్పుడు ఆ ప్రమాదం పొంచి ఉందా? ఆబ్వియస్లీ ఇంకో దిక్కు లేదు. జగన్మోహన్ రెడ్డి లాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిలా అంత దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని చేసిరు అనుకుందాం, చేయరు, ఊహకందని విషయం. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఒకవేళ చేయరు. నువ్వు అనవసరం గాబరా పడకు. దమ్మిడికి పనికిరాని ఏవియేషన్ మినిస్టర్ ఇస్తారు అలాంటివి. చూడు ఏవియేషన్ మినిస్టర్ ఆల్రెడీ ఉంది కదా, అవునాడు రామ్మోహన్ నాయుడు. ఆయన కాదు నేను ఇస్తారా? ఏముంది, అది డిమోషన్ అవుతుంది కదా. ఎమోషన్ ఏదైనా చూడు. ఫస్ట్ థింగ్ ఎయిర్పోర్ట్లు మనవి కాదు, ప్రభుత్వాలు కాదు. ఆడు జిఎంఆర్ అందరి దగ్గర లాగేసుకున్నాడు అదాని వాడు. నెక్స్ట్ ఫ్లైట్ చంద్రబాబు నాయుడు ఒప్పుకోడు ఆఫర్కి. ఒప్పుకోకపోతే 17A బెంచ్ కాన్స్టిట్యూట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ ఏడ్ చేసు ఏడు కదా అని మొదలవుద్ది. అప్పుడు అందుకు పనికిరాని లోతురానే పెట్టుకుంటాడు. వాడికి అసలు ఏమీ తెలీదు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరు చేస్తారు ఒకవేళ చంద్రబాబు నాయుడుకి ఏదో ఒక ఆప్షన్ ఇచ్చి పంపించను అనుకో, నెక్స్ట్ విలీనమే కదా. విలీనమైనప్పుడు ఎవడైనా చేస్తాడు. నెక్స్ట్ అది ఒకవేళ విలీనమైన ఎవరు ఉంటారు? ఎవరైనా ఉండొచ్చు.
పవన్ కళ్యాణ్ సరదా పడితే అవుతారు. వాళ్ళకి కండిషన్స్ చెప్పలే, అందరూ మెర్జ్ అయితేనే. ఇన్ని ఉపద్రవాలు ముంచుకొస్తున్నాయా? ఎందుకు ముంచుకురా? అక్కడ నితీష్ కుమార్ కన్నా తీసి మార్కాను లేట్ వీళ్ళందరూ మడతకే మడత. కొంచెం భయంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నాడా? ఎప్పుడైతే నితీష్ కుమార్ని పక్కకు తప్పించిర్రో ఈయనకు కూడా ఆల్రెడీ 37 రాజ్యసభలు ఖాళీ అయ్యామ్మా. 37 రాజ్యసభలో నితీష్ కుమార్కి ఇక్కడ బలి తింటారు తినేశారు. నెక్స్ట్ నువ్వే ఇక్కడ బెదరగొడుతున్నారు. ఏట్లేదు. ఇప్పుడు నీకు ఎవరికైనా ఈ 2 రాష్ట్రాల్లో పరకాల ప్రభాకర్కి సమాధానం చెప్పేవాడు ఎవరైనా ఉంటే దానికి ప్రాబ్లం సొల్యూషన్. అర్థం కాలే, మళ్ళీ చెప్పండి అగైన్. ఎవరైనా సరే ఈ ఎలక్షన్ నేను 124 గెలిచాను, అక్కడ 200 పైన నేను గెలిచానని నితీష్ కుమార్ను చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లు పెట్టి పరకాల ప్రభాకర్ నేతలకు కూర్చోబెట్టి ఇలా గెలిచామని చెప్పినోడైతే సమాధానం ఉంటుంది. ఎప్పుడైతే అలా చెప్పలేవో ఇప్పుడు నీకు ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకో, రామారావు గారి దగ్గర పార్టీ లాక్కున్నప్పుడు 50-60 మంది చంద్రబాబు నాయుడు గారి చుట్టూ ఇలా వలయంలో ఉండేవారు, ఇంక్లూడింగ్ కేసీఆర్ గారి లెటర్లతో. ఇప్పుడు ఏరి ఎవడైనా ఈ బుడంకాయ గల ఎవరికైనా ఛాన్స్ ఇస్తే ఓకే. ఇప్పుడు ఏపీది ఒక ఇంచుమించు క్లారిటీ ఉంది, ఎందుకంటే నితీష్ కుమార్ది ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి ఏదో జరగబోద్దని. ఇక్కడ మడత గ్యారంటీ. విలీనమా? ఒక దెబ్బకు 2 పెట్టలు, 2 పార్టీలు విలీనమా? ఏడా? అక్కడ జనసేన అండ్ బీజేపీ. ఓకే, అది ఈ తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఇది ఇక్కడ రేపు సీల్డ్ కవర్ మారిందంటే మనోడు బీజేపీ సన్నిధానంలో ఉంటాడు. నీకేం డౌటా? సీల్డ్ కవర్ మారే ప్రసక్తి కనబడతాయి. ఏం లేదు, ఎవరు డబ్బులు ఇస్తాడు వేలం పాట. అది కాంగ్రెస్ దగ్గర ముఖ్యమంత్రి అంటే వేలం పాటలు పడుకోవాలి. అలా దానం నాగేంద్రలాగా అమాయకంగా. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సరే, ఎవరైనా పార్టీ పెట్టొచ్చు, ఎవరికైనా సీఎం అవ్వాలన్న కోరిక ఉండొచ్చు, కానీ ఈరోజు కానీ అలా కోరిక లేని ఒకడు ఉన్నాడు ప్రపంచంలో, ఆయనే పవన్ కళ్యాణ్. నువ్వు తెలుసుకో ప్లీజ్. సరే, అది ఓకే. మన తెలంగాణలో చూసుకుంటే ఎమ్మెల్సీ కవిత. సో తను నన్ను ఎవరితో పోల్చకండి. మీరు ఎందుకు ఎంతసేపు మీరు ఎమ్మెల్సీ అంటే రాజీనామా యాక్సెప్ట్ చేయలేదు? సరే, మాజీ ఎమ్మెల్సీ. ఓకే, యాక్సెప్ట్ చేయలేదు ఇంకా ఎమ్మెల్సీ. సరే, ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మాజీ ఎమ్మెల్సీ. ఇప్పుడు తను దీక్షలకు కూర్చోవడం కానీ అది కానీ కొంచెం సిమిలారిటీస్ ఏమో షర్మిలతో కనపడడం వల్ల షర్మిలతో కంపేర్ చేస్తూ నన్ను కంపేర్ చేయొద్దు, నా క్యాపబిలిటీని నేను పార్టీ పెడతాను, నేను ఒక శక్తిగా ఎదుగుతాను, నేను ముఖ్యమంత్రిని అవుతాను. లేదు, మీరు అడిగిన దానికి సీరియస్ గా ఉండాలి సమాధానం. అంటే ఒక మహిళ కాబట్టి మీరు తేలిగ్గా సమాధానం. అదేంటిది నువ్వు మళ్ళీ జాగ్రత్తగా గమనించాలి. నేను ఎప్పుడైనా ఒక విషయం చెప్తాను. షర్మిలమ్మ జీపును సీజ్ చేస్తే కూడా వీరోచితమైన నారిలాగా చేయించుకుని వెళ్ళింది, మొత్తం పాదయాత్ర చేసింది, ఎవరినైనా కలిబడింది. అవును, ఇంత చేస్తే లాస్ట్కి ఏమైంది? బీజేపీ చట్టంలో పిసిసి అధ్యక్షురాలైంది. అందుకే ఇప్పుడు బీజేపీకి ఫ్రంట్ ఎండింగ్ వారియర్స్ 3 పేర్లు చెప్పండి. మంచి పొజిషన్ కి అయితే వెళ్ళింది కదా. మరి మా కవితమ్మ కూడా అంతే. నెక్స్ట్ మహేష్ గౌడ్కి ఉపద్రవం. మహేష్ గౌడ్ అయిపోగానే మా కవితమ్మ పిసిసి అధ్యక్షుడు. తను సీఎం అవ్వడం అనేది ఇంపార్టెంట్, కానీ అది ఎక్కడి నుంచి అనేది. కానీ సీఎం మా షర్మిలమ్మ అయింది అక్కడ. రేపు ఎప్పుడైనా అవ్వచ్చేమో. అలా కాంగ్రెస్ అలా కాదు, కానీ ఇంకో మార్చు పరిస్థితులు ఏవైనా. సరే, కానీ నీకు ఆ సైన్స్ కూడా ఇచ్చాను, ఎందుకు ఆడపిల్లలు అంటే నువ్వు నన్ను తిడుతున్నావు. ఇప్పుడు మా కవితమ్మ ఇక్కడ పిసిసి అధ్యక్షురాలు తథ్యం. ఎందుకంటే మా షర్మిలమ్మకి ఎలా మాట్లాడిపోయిందో ఈవిడికే అంతే. ఆవిడ వీరత్వాలు సూరత్వాలు అంటే సింగిల్ గా పార్టీని సక్సెస్ చేసుకునే అవకాశం ఇదే కదా. అక్కడ చూసాం మా కాంగ్రెస్ ముసలిందరినీ కూర్చోపెట్టి మా అమ్మాయిని కాపాడడం అమ్మ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ అమ్మకి ఎవరు వస్తారంటే ఆయన వస్తాడు, కాపాడని అంటారు. సరే, కాపాడతారు, యాత్రలు చేస్తుంది, దీక్షలు చేస్తుంది, ఆ గన్ పార్క్ దగ్గర కూర్చొనే ఉంటుంది. అన్నీ బాగున్నాయి. మా మహేష్ గౌడ్ పదవి పోగానే పిసిసి అధ్యక్షుడు మా కవితమ్మ అయిపోయింది. అలా కాకుండా మీరు రెండో వర్షన్ ఆలోచిస్తున్నారు, ఒక వర్షన్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు. ఎక్కడికి వెళ్ళిపోద్ది? మన దగ్గర చుట్టుపక్కల సముద్రాలు కూడా లేవు కదా. మనకు అసలు అర్థం కాదు. మీరు ఇట్లా చెప్తే నేనేం అడుగుతాను? అలా కాదమ్మా, పొలిటికల్ వ్యాక్యూమ్. ఉదాహరణకి బీఆర్ఎస్ పార్టీ ఉందా లేదా? పొలిటికల్ వ్యాక్యూమ్ ఇప్పటికే సస్తున్నారు. ఈ కాంగ్రెస్ గెలిపించుకొని ప్రజలు అల్లాడిపోయి సస్తుంటే ఏ దిక్కుమాల పని చేసుకుని బీఆర్ఎస్ నోటు కొట్టుకుని వెళ్ళు, గ్రౌండ్లోకి వెళ్ళు, ఒకసారి వెళ్ళి తిరిగి ఎవడో ఎలా సస్తున్నాడో తెలుస్తుంది. చూసినా ఇప్పుడే ప్రెస్ క్లబ్ వెలుగుమట్లో మహిళలు అరణ్య రోదన పెడుతున్నారు. ఆబ్వియస్లీ ఇప్పుడు నీకు ఒక ప్రభుత్వం పనితీరు ఒక యాడ్ స్టిక్తో కొలడానికి గత ప్రభుత్వంది కంపారిజన్ ఉంటుంది. ప్రజలకి దైనందిన జీవితంలో ₹1 రొటేషన్ అనేది జరిగినప్పుడు నిజమో కాదు అబద్ధమో నేను విన్న మాట చెప్తున్నాను. ఇది కొంత కాంగ్రెస్ వాళ్ళ నుంచే విన్నాను, బట్ ఐఎమ్ నాట్ షూర్. రెండోసారి నేను ముఖ్యమంత్రి కాలేను కాబట్టి నేను ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రిని చేస్తాను అనేసి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగా. ఎవరికి? కవితమ్మక. ఆ డిస్కషన్ వాళ్ళలోనే స్టార్ట్ అయింది. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళలో ఇలా దండం పెట్టు, వాళ్ళకే దిక్కు కాంట్రాక్టర్ బ్రదర్సే సస్తాను పక్కన. మా బట్టన్ని ఏడు చేయాలి అర్థం కావట్లేదు. ఎంతమంది ఉన్నారు వాళ్ళ లైన్లో ఉన్న వాళ్ళందరూ అయ్యిండ్రా? మరి ఇవి అయిపోతాయి. అక్కడికి వెళ్ళి లైన్ తోసుకెళ్ళి ముందుకెళ్ళి నేను అయిపోతానంట. మన కాలేదా రేవంత్ రెడ్డి? అట్లా అంటే మీరు విచిత్రంగా మాట్లాడారు. రేవంత్ రెడ్డి నీకు ఒకటే చెప్తున్నాను, రెడ్డి సమీకరణం చేయగలిగాడు, ఈ అమ్మాయి చేయగలదు. సామాజిక వర్గాన్ని చెప్తుంది అదే కదా. 4 డిస్ట్రిక్ట్లలో రెడ్డి సామాజిక వర్గ పునరేకీకరణ రేవంత్ రెడ్డి వల్ల జరిగింది.
ఈవిడ అమ్మ వాళ్ళని ఏమవుద్ది? బీఆర్ఎస్ నుంచి 10 మంది తేగలదా? చూద్దాం. ఏమనుకుంటున్నారు అసలు రాజకీయాలు అంటే? ఎవడికి మట్టుగాడే ఒక పక్క కేపాలకంటే భరించలేక సస్తుంటే మధ్యలో వీళ్ళు ఒకళ్ళు బుణకే గల్లంత. ఈసారి నేనే అంటున్నాడు కేపాలు. అవునే, ప్రతి ఎలక్షన్ ముందు మా కాలేజీలో 2 రాష్ట్రాలలో క్లాస్మేట్, నీకు తెలుసా? నా క్లాస్మేట్ కేపాలా? నీకు ఎవరు చెప్తున్నా, క్లాస్లో ఎగ్జామ్ రాగానే మా ఫ్రెండ్ ఉండేవాడు, నేను స్కూల్ ఫస్ట్ కాలేజ్ ఫస్ట్ అనేవాడు మా బ్యాచ్లో. రిజల్ట్స్ వచ్చిందాక ఆడే, రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాడు జస్ట్ మిస్ రా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అనేవాడు. రిజల్ట్స్ వచ్చిందాక ఆడే డిక్లేర్ చేసుకున్నాడు. 2 రాష్ట్రాల్లో కేపాలు నేనే అంటున్నాడు. రాష్ట్రపతి పదవి కూడా ఆడితే ఇలాంటి వాళ్ళు ఎందుకమ్మా, ఎవరిని ఉద్ధరించడానికి? ఇంకా ఆ చీరలను వేసి వాళ్ళకి అనాలి, ఆ జయలలితమ్మ చీరలను తెచ్చి మా నెత్తిమీ పెట్టి ఆ చీరలు కట్టుకుని వచ్చేసి అలాగా ఊహించుకుంటే ఎట్లా ఉంది? ఆవిడ ఓ పార్టీని టేక్ ఓవర్ చేసిన రాజకీయ వెతరణను చూడండి. మీరు సక్సెస్ అయిన వాళ్ళనే చూస్తారు తప్ప ఆ బాటలో ఇంకొకరు సక్సెస్ అవుతారనే విషయాన్ని ఎందుకు మర్చిపోతారు? ఎందుకు ఇంత తేలిక ఉండో ఏడీఎంకే పార్టీని ముందుకు తీసుకెళ్ళిందా, కొత్త పార్టీ పెట్టిందా? ఈ తెంగరే ఈ శశికళలాగా కానీ అర్థం ఉంది మాడతారు ఎవడన్నా. ఓ పొలిటికల్ లెగసీని ముందుకు తీసుకెళ్ళి రాజశేఖర రెడ్డి గారు పార్టీని వాళ్ళ అన్నం విడిపోయినా సరే నేను వెళ్ళట్లేదని కాంగ్రెస్ కంటిన్యూ చేయమను. షర్మిలమ్మకి ఇలా పెడతారు ఒక్కొక్కరు సెల్యూట్లు. ఎవరమ్మా ఇలా అంతాను అవకాశవాద రాజకీయాలు తీసుకుని? కేసీఆర్ గారు లేకపోతే ఎవరమ్మా కవితమ్మ? ఉనికి చెట్టు పేరు అమ్ముకుని కాయలు అమ్ముకుని బ్యాచ్లను పట్టుకొచ్చి వీళ్ళందరూ రాజకీయ ప్రస్థానాలు అంటే నవ్విపోతాడు అన్న. ఎవరు వీళ్ళంతా? అరే మన జాగృతి, మన సంస్కృతి వీటి మీద ప్రాధాన్యత ఇచ్చుకుని రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంకా నాకు సంస్కృతి లేదంటే, నా సంస్కృతికి ప్రాధాన్యత నా రాష్ట్రం, నా ఐడెంటిటీ, నేను తెలంగాణ, నా ఐడెంటిటీ క్రియేట్ అయింది. లేనప్పుడంటే వింటాం, అరే మన జాగృతితో మన సంస్కృతిని పరిరక్షించింది కవితమ్మ, ఒప్పుకుంటాం. ఇప్పుడు ఎందుకు? అదే మళ్ళీ నీకు జాగృతి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నీకు వివక్ష గుర్తుంది. ఏటవుతుంది? మన తెలంగాణ కూడా అంటాడు ఎవడన్నా, నిన్నరా ఇటు ఓన్ మెలిగంటావు ఇటే అంటారు. చెయ్యి, రాజకీయాలు చెయ్యి, ఎప్పుడు కాదను. ఓ నిజామాబాద్ ఎస్ ఓడిపోయాను, ఎక్కడ పడ్డాను అక్కడ లేచి చూపిస్తా. ఏంది ధరంపూర్ అరవింద్, నేను చూపిస్తాను ఈసారి రాజకీయం. అలాంటిగా ఉంటే వింటాం. అయ్యో ఏంటి మొత్తం అంతా కలిగి తిరిగేద్దట, నీ కళ్ళ ముందే కాళ్ళ మధ్యలో తిరిగింది. షర్మిలమ్మకి దిక్కు లేదు. అయితే ఒకటి మాట్లాడతాను, అంటే కంపారిజన్తో మాట్లాడుతున్నారు కాబట్టి అక్కడ మొన్న మహిళలతో రాజకీయం అన్న దగ్గర ఆడ కూడా ఏమైంది, ఇప్పుడు కనపడతలేదు అనుకో సునీత. ఇప్పుడు మహిళ అయితే ముఖ్యమంత్రి అంటారా లేకపోతే వేరే అంటారమ్మా చెప్పు? ఇప్పుడు అక్కడ మమతా బెనర్జీ ఉంది, ఆవిడ ఏమైనా అంటున్నారా? ఏమన్నారు? నేను అట్లా లేను. ఏపీలో సేమ్ ఇప్పుడు అటు సునీతమ్మతోటి ఇటు షర్మిలమ్మతోటి ఆడిన రాజకీయ ఒక క్రీడలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అపజయం పాలనలో చూసిరు. ఇక్కడ కూడా పదే ఇప్పుడు బీఆర్ఎస్ అంటే ఇప్పుడు యాక్చువల్గా మాట్లాడాల్సింది డెవలప్మెంట్ జరగట్లేదు అనేసి ప్రజలను ఉద్దేశించి ఎవరు ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళని కదా ప్రశ్నించాల్సింది. కానీ ఇక్కడ కూడా సేమ్ ఏమవుతుందంటే మళ్ళీ గత ప్రభుత్వం మీద పడుతున్న విధానంలో ఇక్కడ కూడా టార్గెటెడ్ ఫిక్సా అనే విధంగా కూడా ఒక చర్చ జరుగుతున్న నేపథ్యం ఎఫెక్ట్ పడే అవకాశం లేదా? ఎజెండా ఎవరిస్తున్నారు అనేది నీకు ఒకటి గుర్తుంచుకో. లుక్ ఎట్ దర్ మోడల్స్ ఆఫ్ ఆపరెండి. అక్కడ తెలుగుదేశాన్ని పొగుడుకుంటూ జగన్మోహన్ రెడ్డి బదనాం చేయడానికి షర్మిలకి టార్గెట్ ఇచ్చారు, పిసిసి అధ్యక్షుడు మిఠాయిచ్చి. ఈ ఎంపీకి కూడా అదే నెక్స్ట్ మహేష్ గౌడ్ అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ ని బదనాం చేసుకుంటూ అఫీషియల్ ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది కాంగ్రెస్ పరంగా. సరే ఎఫెక్ట్ పడదా ఇప్పుడు ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ పార్టీకి పడదా? మళ్ళీ ఇంటి కూతురే బయటకు వచ్చి ఇప్పుడు ఆ చర్చ ఎక్కువ నడుస్తుంది ఓపెన్ గా. ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అంశం ఎందుకు నీకు ప్రొడక్ట్ వ్యాలిడిటీ అన్నది ఏమవుతుందంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం ఎక్స్పైర్ అయిపోద్ది. ఇప్పుడు అక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంచి ఆయన పేరు ఎటువంటి చెప్తాను, పిసిసి అధ్యక్షుడు ఒక రుద్రరాజు గారిని ఆయనలా స్టెప్ డౌన్ చేస్తాడు మహేష్ గౌడ్ కనుక్కో. అప్పుడు ఏమవుతుంది, ఈవిడ చైర్ తీసుకుంది అనుకో, ఇవాళ నుంచి బొంబార్డింగ్ నెక్స్ట్ 2.5 years ఎగెనిస్ట్ బీఆర్ఎస్, కేసీఆర్ గారు, కేటీఆర్, హరీష్ రావు అందరినీ బొంబార్డింగ్ చేసుకుంటుంది అనుకో, కాంగ్రెస్కి ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది. బట్ ఈవిడ ఇటు కాకుండా మధ్యలో నిలబడి ఎటు ప్రయాణమో తెలియకుండా ఆ గమ్యం లేని ప్రయాణంలో ఎటు మాడితే అంటే ఇప్పుడు ఎటైంది క్లారిటీగా మాట్లాడుతుంది. బీఆర్ఎస్ని వైఫల్యాలను ఎత్తిపోస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇది జరిగింది అని చెప్తూ మెల్లగా వైఫల్యాలను ఎత్తిపోస్తున్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వైఫల్యాన్ని పూర్తిగా ఎక్కడ కూడా ఎత్తిపోసిన కనపడతలేదు. అది మిషన్, నీకు అదే చెప్తున్నాను. వీళ్ళకి ఆపరేట్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు రిమోట్ కంట్రోల్ ఒకటి దగ్గర ఉంది. ఈ రెండు అకార్డింగ్ టు సంబడీస్ చూస్ దేర్ ప్లేయింగ్ దేర్ అండ్ దేర్ ఫైరింగ్ దేర్ గన్స్. అని ఇంత బిహైండ్ ఇంత పొలిటికల్, నీకు అదే చెప్తున్నాను. పొలిటికల్ పార్టీ ప్రాంతీయ పార్టీల్ని కబలించి తినాలి, అది బీజేపీ ఎజెండా. దాంట్లో బలి అవుతుంది. కుటుంబాలని ఆడపిల్లల్ని పెట్టి వాడు చేస్తున్న రాజకీయాలు ప్రజలు గ్రహించండి. నువ్వు కాబట్టి చూసుకో, అక్కడ ఉన్న 2 ప్రాంతీయ పార్టీలు ఏ ఆడపిల్లని వదిలేరు, ఏ కుటుంబం ఆడపిల్లని వదిలేరు? జనసేన పార్టీని వదిలేరా, తెలుగుదేశాన్ని వదిలేరా, అండ్ వైఎస్ఆర్సీపీని వదిలేరా? ఇక్కడ ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ దీన్ని ఎలా బలి చేస్తారు? మళ్ళీ బీజేపీ, కాంగ్రెస్ నేషనల్ పార్టీలే కదా. ఏ ఆడపిల్ల రాజకీయాలు మిగిలిన ఎందుకు మాట్లాడరు? ప్రాంతీయ పార్టీ ఆడపిల్లలే జ్ఞాపకం వస్తారు వీళ్ళకి.
దిస్ ఇస్ దర్ మోడల్స్ ఆఫ్ ఆపరండి బీజేపీ. ఎక్కడ వాళ్ళు ఉండరో అక్కడ టీవీకే పార్టీ. యా విజయ్. జాగ్రత్తగా గమనించండి. వీళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం అని అడగండి ఒక్కసారి. ఎవరికి ఉపయోగం? బీజేపీ. ఎవరికి? ఆడి అధికారం ఆడికి ఉపయోగం. అంతే కదా. కానీ రాష్ట్రానికి ఒక్క రూపాయి ఉండదు. కానీ బల అవుతున్నారు కదా. బలైపోతున్నారు. పనంగా పెడితే ఏమవుతుంది? ప్రజలు బల అవుతున్నారు. ఆ పనంగా పెట్టిన వాళ్ళు మెల్లగా తేరుకునేసరికి అంతా కదమ్మా. మీ నాన్నగారు అక్కడ ఒక నూతన ఉత్సాహంతో రోజు పనిచేస్తుంటారు. నీకేదో అయిందని ఒక మాట ఆయన చెవిలో పడితే ఎలా ఉంటాడు? ఆయన ఎలా ఉంటాడు? ఆబ్వియస్లీగా చాలా. అందులో ఇన్నాళ్ళు జైల్లో ఉంటే ఆడపిల్ల ఏ తండ్రి హ్యాపీగా కుషామత్తగా ఉంటాడు చెప్పు? వాళ్ళు మూలాల మీద ఎలా కొడుతున్నారు చూడు. అంటే వాళ్ళ అధికారం కోసం బీఆర్ఎస్ పార్టీ కానీ అక్కడ వైఎస్ఆర్సీపీ కానీ వాళ్ళ సన్నిధానంలో లేకపోతే ఎందుకు ఇప్పుడు వీళ్ళకి ఏం పదవి? చంద్రబాబు నాయుడు గారు ఆయన జీవితంలో ఎంత దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి పదవి చూసాడేమో కనుక్కో. ఎందుకు అధికారం? ఏవి డిస్కషన్స్ లేకుండా అధికారం పుత్రిలో కూర్చోడమా? గవర్నర్కి ఆయనకి తేడా ఉందా? ఇప్పటికీ రాజకీయ వికృత కూడా జరుగుతుంది. ఇంకా అది ఎటు తేలుతుందో తెలియదు కానీ ఎట్లా అడ్డుకట్ట వేస్తారో కానీ. బీజేపీ ఆడిస్తుందన్న విషయం గ్రహించిన వైఎస్ఆర్సీపీ అండ్ బీఆర్ఎస్ ఇక్కడ ఇలా ఏ ప్రాంతీయ పార్టీలు గ్రహించగలుగుతాయో ఇప్పుడు చూడు. మూడో కంటికి తెలియకుండా ఉపద్రవం ఇప్పుడు తెలుగుదేశం నెత్తిమీ పెట్టి కూర్చోబెట్టారు. చచ్చినట్టు వీలైనవా ఏంది మా పరిస్థితి అని.